హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ చందూస్ వరల్డ్. ఈరోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ కోసం అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరైతే చూడండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. 1 కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను తినను కాబట్టి, ఇంట్లో ఇద్దరికే కాబట్టి సరిపోతుంది అనేసి చికెను. ఈ 1/2 కేజీ చికెన్కి 2 చిన్న ఉల్లిపాయలు, ఒక మీడియం సైజ్ టమాటో, కొద్దిగా ఒక 2-3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇంకా చెక్క లవంగాలు పోపులో వేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీ చేయడానికి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి చెక్క లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేయించాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, వీటిని బాగా వేయించాలి. ఒక 2 మినిట్స్. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు బాగా వేయించాక ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ చికెన్లో ఉన్న నీరంతా పోయే వరకు ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఇలా నీళ్ళు బయట వస్తాయన్నమాట. ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఈ నీళ్ళన్నీ ఇమిరిపోయాక కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఒక 2 మినిట్స్. చూస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, నీళ్ళు అయితే ఇమిరిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిన తర్వాత కొద్దిగా చూడండి, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. బాల్ అక్కడే ఉంటుంది చూడు. ఇప్పుడు చూడండి, పసుపు, ఉప్పు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి వేయించాలి. కొంచెం వేగిన తర్వాత టమాటో, కట్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేయాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాలని వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యాక, ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొద్దిగానే వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిపోయే లేవో చెక్ చేసుకొని, తక్కువైనవి సాల్ట్ తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత మనం దింపేసుకుంటే సరిపోతుంది కర్రీ. ఒక 10 మినిట్స్ ఉడికితే చాలన్నమాట. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్టే.